గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ టీచర్. సో నిన్న మీకు హోంవర్క్ ఇచ్చిన లెసన్ మొత్తం చదువుకొచ్చిన టీచర్. సరే ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతా. ఓకే టీచర్. అబ్బా ప్రీతిలే వాట్ ఈస్ మీన్ బై నోమాడిక్? నీకు తెలియదా ఆన్సర్? మరి నిన్న ఏం చదివినా? స్టూపిడ్ ఫెలో ఏం చదివినా? ఇక ప్రియాలే వాట్ ఈస్ మీన్ బై నోమాడిక్ చెప్పు. అదే క్వశ్చన్కి ఆన్సర్. నీకు కూడా తెలియదా ఏం చదువుతారో ఏమో? సరే ఈ క్లాస్లో ఎవరికైనా తెలుసా ఆన్సర్? ఎవరికి తెలియదా? ద ఆన్సర్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఈ క్లాస్ అయితే ఎవ్వరు చదవరు. నెక్స్ట్ నీ పేరు ఏం పేరు? లే నువ్వు. సరే వాట్ ఈస్ మీన్ బై ఆదత్? ఆదత్ కూడా తెలియదా? ఆదత్ మీనింగ్ తెలియదా? హిందీ ఏం చదువుతావు నువ్వు? ఆదత్ తెలియదా మీరు ఎవ్వరికి? ఆదత్ మీన్స్ హ్యాబిట్. యూ డోంట్ నో దట్ ఆల్సో స్టిల్లీ ఫెలోస్. సరే ఇప్పుడు మన సుద్దపోస రాజశ్రీలే ఇప్పుడు ఈమె సుద్దపోస కాబట్టి ఈజీ క్వశ్చన్ అడుగుతున్నా. మన భారతదేశం పేరేది చెప్పు? ఇండియా టీచర్. గుడ్ గర్ల్. ఆమె చూసి నేర్చుకొని ఆమె శుద్ధ పూసైనా మంచిగా చెప్పింది. మీరు అందరు ఉన్నారు ఎందుకో. సరే ఇప్పుడు అందరూ ఏబిసిలు నేర్చుకొని రావాలి. సరేనా? ఓకే టీచర్. రేపటి క్లాస్లో కలుసుకుందాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ టీచర్. నిన్న ఏబిసిలు నేర్చుకురామన్నా నేర్చుకొచ్చిరా మీరు అందరూ? నేర్చుకొచ్చిన టీచర్. సరే ఇప్పుడు నేను అడుగుతా. రాజశ్రీ నిన్న మంచిగా ఆన్సర్ చేస్తావు కదా, ఈరోజు కూడా అట్లనే చెప్పాలి. గుడ్ గర్ల్. సో ఇప్పుడు అడుగుతా క్వశ్చన్. ఏబిసిలు నేర్చుకొచ్చినావా నువ్వు? సరే ఇప్పుడు అడుగుతా వాటిల నుంచి. జీ తర్వాత ఏమొస్తుందమ్మా? జీ తర్వాత ఏమొస్తుంది? జే తర్వాత ఏమొస్తుంది? జీ. హెచ్. గుడ్ గర్ల్. ఇది చూసి తను ఫస్ట్ ఆన్సర్ చెప్పింది. ఇప్పుడు మనము ఒక కాంపిటీషన్ పెట్టుకుందాం. తను ఆన్సర్ చెప్పింది కదా, ఇప్పుడు ఇందులో ఎవరు ఎక్కువ ఆన్సర్స్ చెప్తారో మీ క్లాస్లో వాళ్ళకి నేను రేపు చాక్లెట్ తీసుకొని వస్తాను. సరేనా? ఓకే టీచర్. సరే ఇప్పుడు ప్రీతి నువ్వు ఆల్ఫాబెట్స్ నేర్చుకొని వచ్చినావా అబ్బా? నేను ఆన్సర్ చెప్పలేదు కదా. సరే ఈరోజు వాట్ ఈస్ క్యాట్ స్పెల్లింగ్ కూడా రాదా అబ్బా? ఏం చదువుతున్నావు నువ్వు? నిన్న కూడా ఆన్సర్ చేయలేదు. స్టూపిడ్. సరే ఇప్పుడు సేమ్ నిన్న ఇద్దరు ఆన్సర్ చేయలేదు కదా, ప్రియా కూడా ఆన్సర్ చేయలేదు కదా. ప్రియా నువ్వు లేచి క్యాట్ స్పెల్లింగ్ చెప్పమ్మా. సిఏటి క్యాట్. ఎస్ గుడ్ గర్ల్. చూసి నేర్చుకో అమ్మా ప్రీతి. ఇద్దరు ముద్దపూసలు ఆన్సర్ చెప్పిర్రు, నువ్వు ఒక దాని ఏం. సరే ఇప్పుడు మా అందరూ నిన్న ఇవ్వాలా గర్ల్సే చెప్పిర్రు కదా. ఇప్పుడు నుషాబ్ చెప్తాడు. బస్సు స్పెల్లింగ్ చెప్పురా బాబు. బస్సు స్పెల్లింగ్ కూడా రాదా? బియూఎస్ బస్సు. ఏం చదువుతావు నువ్వు? ఎప్పుడు ఇంతే. సరే ఇప్పుడు మనము ఏం నేర్చుకుందామంటే ఈలు నేర్చుకుందాం. సో ఈలు ఫస్ట్ ఎవరు చెప్తారు? నువ్వులే నీ పేరేది? కోటేశ్వర్ మేడం. సరే చెప్పు. తర్వాత ఏమొస్తుంది? ఇలా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇయ్యరు. ఎవరు చెప్తారు ఇళ్ళ నుంచి? కార్తిక్ లేచి చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్? సరే ఇప్పుడు ఒక నాకు బెస్ట్ అనుకున్న ఫ్రెండ్ని ఎవరైనా పేరు చెప్పు. సరే ఆయన అయితే ప్రణీత్ అని చెప్పిండు. సరే ప్రణీత్ మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు ఎవరో చెప్పు. కార్తికేనా? గుడ్ బాయ్. మీరిద్దరు ఇట్లానే ఉండాలి. సరే కోటేశ్వరి వాళ్ళిద్దరిని ఇట్టుకుంటా పండుకుంటా. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంది? నా బెస్ట్ ఫ్రెండ్ సుజాత గారు. సుజాతనా? సరే సుజాత నీ
కోటేశ్వరి. కోటేశ్వర అలా చూసి చెప్పారు కదా మీరిద్దరు నిన్ను ఎప్పుడు కోటేశ్వరితో చూడలేదా నేను చెప్పు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నా బెస్ట్ ఫ్రెండ్ బుచ్చమ్మ. మరి అదే చెప్పచ్చు కదా ఫస్ట్ పాప సుజాత నువ్వే బెస్ట్ ఫ్రెండ్ అన్నది సరే ఈరోజు మీకు అందరికి 1 to 3 వచ్చా వచ్చు టీచర్. సరే నేను అడుగుతాయి 1 to 3లా ఫ్రాక్షన్స్ అని ఉంటుంది ఆ ఫ్రాక్షన్స్ ఏంటంటే పార్ట్ ఆఫ్ ఏ హోల్ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షన్ సో ఫ్రిక్షన్లా టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ కూడా ఉంటాయి ఆ ఫ్రిక్షన్స్ ఏంటంటే ప్రాపర్ ఫ్రిక్షన్ ఇంప్రాపర్ ఫ్రిక్షన్ మిక్స్డ్ ఇంకా లైక్ ఫ్రిక్షన్ అన్లైక్ ఫ్రిక్షన్ యూనిట్ ఫ్రిక్షన్ ఈ 6 ఫ్రిక్షన్స్ మీకు అయిపోయినాయి అవి కూడా తెలుసు సో మీరు రేపు ఏం చదువుకురావాలంటే ఫ్రిక్షన్స్ చదువుకురావాలి ఓకే టీచర్. సరే ఈరోజు క్లాస్ అయితే అయిపోయింది మీరు ఏమేమి నేర్చుకున్నారో ఈ క్లాస్లో ఖచ్చితంగా మీ ఇంటికి పోయి పేరెంట్స్కి చెప్పాలి దట్ ఈస్ గుడ్ హ్యాబిట్ సో మనము రేపు కలుసుకుందాం రేపు అందరూ ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకుని రావాలి ఓకే టీచర్ బాయ్.